తల్లుల గురించి ఒక మాట చదువుకున్న తర్వాత వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. లాస్ట్ ఇయర్ ఈ మాటలు రాయడం జరిగింది, బిఫోర్ లాస్ట్ ఇయర్. ఒకసారి ఈ మాటలు చదువుకున్న తర్వాత వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. ఈ ప్రపంచం నిన్ను చూడకముందే, నీవు ఈ ప్రపంచాన్ని చూడకముందే నిన్ను ప్రేమించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. నీవు పుట్టక ముందు నిన్ను తన ఉదరంలో దాచుకుంటుంది, నీవు పుట్టాక నిన్ను తన హృదయంలో చేర్చుకుంటుంది. తెలుగు పదాలలో మొదటి పదం అమ్మ, పెదాలపై పలికే తీయని పదం అమ్మ. నీవు ఏడుస్తావని తెలిస్తే నీకంటే ముందు ఏడ్చే ఒకే ఒక వ్యక్తి అమ్మ. భాషను భావంగా మార్చిన, కవితను కావ్యంగా మార్చిన, మమతను మధురంగా మార్చిన, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అమ్మ ప్రేమ అపురూపం, అమ్మ ప్రేమ అనంతం. బిడ్డ పుట్టినప్పుడు పుట్టిన అమ్మ తడబడుతూ పడే తొలి అడుగులోను, పయనిస్తూ సాగే ప్రతి అడుగులోను దూషించినా ప్రేమించేది, ద్వేషించినా ప్రేమించేది. సంతోషం నీకు సంబరంగా మారే వరకు ఆరాటపడుతూ అనుబంధం పంచేది. ఈ ప్రపంచంలో ఎంతో మంది గొప్పవాళ్ళు ఉన్నా తల్లికి మాత్రం తన బిడ్డే గొప్ప. తడిసిన తన కనులకి, నలిగిన తన మనసుకి బిడ్డ ఎప్పుడు అపురూపం. కొందరు సముద్రాన్ని చిలికితే వచ్చింది అమృతం, బిడ్డ పలికితే అమృతం అయ్యింది అమ్మ నివ్వెత్తు రూపం. పుట్టిన బిడ్డలు ఎదగడానికి తల్లి తన స్తన్యాన్ని పంచుకుంటే, ఎదిగిన బిడ్డలు తమ తల్లిని చూడడానికి మాసాలుగా ఎంచుకుంటే, చెమ్మగిలుతున్న తల్లి కన్నీరు ఏమంటుందో తెలుసా? నా పిల్లలు ఎలా ఉంటారో నేను లేకుండా. చందమామ రావే, జాబిల్లు రావే అంటూ కంచంలో గోరుముద్దలు తెప్పించిన తల్లికి ఈరోజు తను తినడానికి అదే కంచంలో ఒక ముద్ద కూడా కనిపించట్లేదు. తన బిడ్డలు వస్తారేమో ఆశ్రమంలో ఉన్న తనకు చూడడానికి అనుకునే తల్లి కన్న బిడ్డలు కష్టాల పాలు చేసినా ఆ పిల్లల్ని ప్రేమించే పేగుబంధం కలిగినదే కన్న తల్లి. ఇంతటి ఓర్పు, భారం, బాధ్యత, కష్టాలు, నష్టాలు, నిందలు, అవమానాలు భరించడానికి, సహించడానికి, అలసిన వేల సేదతీరడానికి తల్లికి కన్నీరే నేస్తాం. పవిత్ర ప్రేమ నిండి ఉండే తల్లికి ముఖద్వారాలైన నయనాల నుండి కన్నీటి చుక్క రాకుండా ఉండిన రోజు ప్రపంచం పరవశిస్తుంది. తల్లులందరికీ వందనం, నిండు మనసుకు స్వాగతం. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. దేవుడు మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని చేసి మీ కుటుంబాలను చాలా ప్రేమగా తీసుకునేటటువంటి స్థితిలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుకున్నాక ఆమేన్. యెషయా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అనేసి అంటే, లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి, కానీ ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే ఆయన ప్రేమని ఒక తల్లి ప్రేమతో మాత్రమే కంపేర్ చేసుకుంటా ఉన్నాడు. లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి, కానీ ఆయన ఏం చేస్తా ఉన్నాడు అనేసి అంటే ఆయన ప్రేమను ఒక తల్లి ప్రేమతో కంపేర్ చేస్తా ఉన్నాడు. నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది, తల్లిని మనము అమ్మ అనేసి పిలుస్తాం తెలుగులో, అమ్మి అనేసి వేరే లాంగ్వేజ్ లో పిలుస్తారు, మమ్మీ అనేసి పిలుస్తారు. ఎన్ని మాటలు ఉన్నా కానీ అమ్మ అనే వర్డ్ ఎంత అనిపిస్తుంది అనేసి అంటే చాలా మంచిగా అనిపించేటటువంటి, ఒక హృదయంలో నుంచి వచ్చేటటువంటి మాట. ఇంకా మిగతా ఏ వర్డ్ అయినా కానీ నాకు అనిపిస్తూ ఉంటది ఏంటి అంటే, అక్షరమాలలో ఎన్నో అక్షరాలు ఉంటాయి, వాటన్నిటికీ ఒక తగ్గడలో వేసేసి సైడ్ కూర్చున్నా కానీ అమ్మ అనేటటువంటి వర్డ్కి అవేవి కూడా సరిపోనటువంటి మాటలు, అవేవి కూడా సరిపోనటువంటి మాటలు. అక్షరమాలలో మొదటి అక్షరం ఆ అంటే అమ్మ. తెలుగు భాష ఏ విధంగా ఉంటుంది అనేసి అంటే అక్షరమాలలో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా ఒక తక్కడలో వేసినా కానీ అమ్మ అనేటటువంటి వర్డ్ ముందు అది సరితూగలిగినటువంటి మాటలు, సరితూగలిగినటువంటి పదం. బహుశా నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ మాటలన్నిటిని చూసే మనం చదువుకునే రోజుల్లో ఒక మాట ఉంటుంది కదా, దేశ భాషలందు తెలుగు, దేశ భాషలందు తెలుగు లెస్స అనేసి మాట్లాడు. ఎవరన్నారు మాట? ఎవరన్నారు? దేశ భాషలందు తెలుగు లెస్స అనేసి ఎవరన్నారు? శ్రీకృష్ణదేవరాయలు అన్నాడు అనుకుంటా. శ్రీకృష్ణదేవరాయలు అన్నాడు అనుకుంటా కానీ శ్రీకృష్ణదేవరాయలే అన్నాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అనేసి అన్నట్టు అంటే ఆయన మిగతా తెలుగు అంతా చూసి కాదు, కానీ ఈ అమ్మ అనే ఒకే ఒక వర్డ్ని అక్షరమాలలో మొదటిగా ఉన్నటువంటి ఈ వర్డ్ని చూసేసి అని ఉండొచ్చు. మనం కింద పడ్డా కానీ తలుచుకునేటటువంటి మొదటి పదం అమ్మ. ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ తలుచుకునేటటువంటి ఆ ఏడుపులో వచ్చేటటువంటి మాట కూడా అమ్మ. ఎంత మాట్లాడుతూ ఉన్నా కానీ మనకు ఇంత తెలిసినా కానీ మనం చాలా మదర్ పట్ల కొంచెం నిర్లక్ష్య వైఖరి చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. మదర్ పట్ల నిర్లక్ష్య వైఖరి చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. దానిపైన ఇప్పుడు తల్లి పైన చాలా జోక్స్ కూడా, కామెడీగా మీమ్స్ కూడా వేస్తూ ఉంటారు. ఇదేమో కానీ నా కొలీగ్ ఒక ఆయన ఉన్నాడు అనమాట, హీస్ బ్రాహ్మణ్. తన పేరు రాజన్న గారు. తనకు 72 years ఉంటాయి. ఎక్స్ కొలీగ్.
ఆయన మంచి హిందూ ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తి. ఆయన ఒకసారి నాతో ఏమన్నారు అనేసి అంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనేది తర్వాత మాట్లాడతాను. ఆయన ఏమన్నారు అనేసి అంటే, ఒకసారి నాతో భార్య జన్మశని నివాస్ అనేసి అన్నాడు అనమాట. భార్య జన్మశని నివాస్ అనేసి అన్నాడు. అంటే నేను షాక్ అయినా, ఏంటి సార్ మీ ఏజ్ ఏంటి, మీరు అట్లా మాట్లాడేది అనేసి అంటే, రేపు నా దగ్గర ఉన్నటువంటి పుస్తకాన్ని తీసుకొస్తాను, నీకు చూపిస్తాను అనేది ఒక హిందూ ధర్మానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని తీసుకొని వచ్చేసి అందులో ఆ సార్ ఏం చూపించారు అనేసి అంటే, అందులో ఏం రాస్తుంది అంటే కర్మంగుణ ద్వితీయము అనేసి రాస్తుంది అనమాట. కర్మంగుణ ద్వితీయము అనేసి అంటే భార్య అనేసి అర్థం. కర్మంగుణ ద్వితీయము అంటే నీ కర్మ కొద్ది నీకు దొరికేది అనేసి రాయబడినటువంటి అర్థం అనేసి కింద తెలుగులో రాయబడింది అనమాట. ఏది ఎన్ని మాటలున్నా కానీ బైబిల్ తల్లి గురించి భార్య గురించి ఏం చెప్తుంది అనేటటువంటి కొన్ని మాటలు, మనము కుటుంబాన్ని ఏ విధంగా, నాకు ఇష్టమైనటువంటి మాటలు ఏంటి అనేసి అంటే యేసుక్రీస్తు గురించి చెప్పడం, తర్వాత నాకు ఇష్టమైనటువంటి మాటలు ఏంటి అంటే తల్లిదండ్రుల గురించి కుటుంబం గురించి చెప్పడమే. నాకు చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఇది, చాలా అంటే చాలా ఇష్టమైనటువంటి మాటలు. ఇంకా తల్లి గురించి మాట్లాడడం అనేసి అంటే ఇంకా నాకు ఇంకా ఎక్కడ లేని సంతోషం, చాలా ఇష్టంగా మాట్లాడేటటువంటి టాపిక్ నాకు. అయితే భార్య గురించి తల్లి గురించి బైబిల్ ఏం చెప్తా ఉంది, భార్య గురించి తల్లి గురించి బైబిల్ ఏం మాట్లాడుతూ ఉంది అనేసి అంటే, జ్ఞాని అయినటువంటి, అంటే ఎవరో రాసినటువంటి మాటలు కాదు, జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేసి అంటే, భార్య దొరికిన వానికి నేను దొరుకును అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక మాట ఏం మాట్లాడుతూ ఉంటాడు అనేసి అంటే, భార్య అంట ముత్యముల కంటే కూడా అతి శ్రేష్టమైనటువంటి వ్యక్తి, భార్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. భార్య అంట ముత్యముల కంటే కూడా, ముత్యములు చాలా విలువైనవి, అలంకారానికి చాలా చూడదగినది కదా. భార్య గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేసి అంటే, భార్య ముత్యముల కంటే కూడా చాలా శ్రేష్టము అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. భార్య ముత్యముల కంటే కూడా చాలా శ్రేష్టము అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె గురించి ఇంకొక మాట ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేసి అంటే, చీకటితోనే ఆమె లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. నిజంగా నేను అంటే మీకు అందరికీ తెలియదు అనేసి కాదు, కానీ చిన్న మాట చెప్తా. సామెతల గ్రంథంలో ఒక మాట తల్లి గురించి ఏమని రాసుంటది అనేసి అంటే, ఆమె రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు అనేసి ఉంటుంది. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు ఎందుకు అనేసి అంటే, తల్లి మన ఇంట్లో ఉంటే మన ఇల్లు దీపమే, తల్లి మన ఇంట్లో ఉంటే మన ఇల్లు దీపమే. అందుకోసం రాత్రి వేళ మన ఇల్లు ఆరిపోదు, మన దీపము ఆరిపోదు అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రి వేళ ఇంటి దీపం ఆరిపోదు అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అనేసి అంటే, ఆ ఇంట్లో మదర్ ఉంది కాబట్టి ఆ ఇంటి దీపం ఆరిపోదు, ఆ ఇంట్లో మదర్ ఉంది కాబట్టి ఆ ఇంటి దీపం ఆరిపోదు. మా మమ్మీ చనిపోయిన తర్వాత మా మంచి డూప్లెక్స్ అవుతుంది. 4 years మా ఇంట్లో డార్క్నెస్. ఐగుప్తి దేశం నుంచి ఇశ్రాయేలీయులు బయలుదేరిన తర్వాత వారి జీవితం ఏ విధంగా, ఆ 40 సంవత్సరాలు ఏ విధంగా ఉందో, 4 years మేము ఐగుప్తు అరణ్య అనుభవం చూసాం. మీరు మా డాడీ. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అనేసి అంటే, మదర్ అనేసి అంటే పిచ్చి లైట్. మనం కొంచెం చదువుకోగానే చాలా ఎడ్యుకేటెడ్ గా, చాలా నాలెడ్జ్ వచ్చిన విషయాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వము, వాళ్ళని హానర్ చేయము, గౌరవించము. ఏం చేస్తూ ఉంటాము అనేసి అంటే చాలా హేళనగా మాట్లాడుతూ ఉంటాం. ఆమె చేసినటువంటి ఫుడ్ మనకు నచ్చదు, బయట ఏదో హోటల్లో చేసినటువంటి ఫుడ్ మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. మమ్మీ చనిపోయిన తర్వాత అర్థమైంది కదమ్మా, ఒక ముద్ద మమ్మీ చేతితో తింటే అర్థమవుతుంది. మా మమ్మీతో ఒకసారి మళ్ళీ తింటే బాగుంది, నాకు తినిపిస్తే బాగుంది మా మమ్మీ అనేసి ఆలోచన అప్పుడు తిరుగుతూ ఉంటుంది. పేరెంట్స్ లేనప్పుడు పేరెంట్స్ వాల్యూ అనేది అర్థమవుతూ ఉంటుంది. పేరెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత అరే మా మమ్మీ ఈ రోజు ఆ కూర బాగా చేసేది, ఆ మమ్మీ చేతితో ఒక్క ముద్ద మా మమ్మీ చేతితో తింటే బాగుండు అనేసి అనిపిస్తూ ఉంటుంది. రియల్లీ ట్రస్ట్ మీ, ఒక మాట ఏంటి అనేసి అంటే, మీకు ఇంకా మీ పేరెంట్స్, మీ తల్లి మీ తండ్రి ఉన్నారు అంటే యు ఆర్ సో బ్లెస్డ్, మీరు చాలా ఆశీర్వదింపబడిన వారు. నేను చెప్పట్లేదు ఈ మాట, బైబిల్ చెప్తా ఉంది. మీ మమ్మీ మీ డాడీ ఇంకా మీ ఇంట్లో ఉన్నారు అనేసి అంటే దట్ ఈస్ ద ట్రూ లైట్, అది నిజమైన వెలుగు, నిజమైన వెలుగు. నేను చెప్తున్నటువంటి మాట కాదు. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకోసం తెలుగులో ఒక మాట ఉంది, ఇంటికి దీపము, ఇంటికి దీపము ఇల్లాలు అనేసి. మదర్ ఇంట్లో ఉంది అనేసి అంటే లైట్ అని అంతే. మదర్ ఇంట్లో ఉంది అనేసి అంటే లైట్. ఒక 2 days 3 days మమ్మీ తల్లిగారి ఇంటికో లేకపోతే ఇంకేదో రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోయింది అనుకో, ఇంట్లో ఒక టైప్ ఆఫ్ నరకం కనిపిస్తూ ఉంటారు. పప్పు ఎక్కడ ఉందో ఉప్పు ఎక్కడ ఉందో దొరకదు, ఏది ఎక్కడుందో కూడా దొరకదు. ఎప్పుడు వస్తావు అనేసి ఫోన్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తావు అనేసి ఫోన్ చేస్తూ ఉంటారు. లేఖన భాగం ఏం చెప్తా ఉంది అనేసి అంటే, ఒకని తల్లి వాణి
తల్లి ప్రేమతో సరితం. తల్లి ప్రేమ ఎటువంటిదో నా ప్రేమ అలాంటిది అనేది చెప్తా ఉన్నాడు. ఇదెవరో మనుషులు రాసినటువంటి, మనుషులు మాట్లాడినటువంటి మాట కాదు. ఆయన స్వయంగా ఏమంటా ఉన్నాడు అనేసి అంటే తల్లి ప్రేమ ఎంత హెచ్చుగా ఉందో మీ పట్ల నా ప్రేమ అలా ఉంటది అనేసి మాట్లాడుతా ఉన్నాడు. తల్లి ప్రేమ హెచ్చుగా ఉండే అంత ప్రేమ ఏముంది? అసలు ఏముంది తల్లి విషయంలో అంటే, తల్లి విషయంలో కంప్లీట్ గా ఆమె మ్యారేజ్ అయిన దగ్గర నుంచి సాక్రిఫైజే ఉంటది. ఆమె పెళ్లి అయిన దగ్గర నుంచి సాక్రిఫైజే ఉంటది. పెళ్లి వరకు మాత్రమే ఒక మంచి లైఫ్ అనేది ఉంటది. పెళ్లి అయిన దగ్గర నుంచి సాక్రిఫైజే ఉంటది. ఏం సాక్రిఫైజ్ ఉంటది? పేరు మారుతుంది, ఇంటి పేరు మారుతుంది, ఊరు మారుతుంది, ఊరి పేరు మారుతుంది, లేచే నిద్ర టైమింగ్ మారుతుంది, ప్రతిదీ మారుతుంది. పండుగలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. తల్లిదండ్రులు అక్కడనే ఉంటారు, ఈమె ఎక్కడ ఉంటది? ఈమె పండుగలు కూడా ఈమె లైఫ్ లో కట్ అయిపోతాయి. ఎందుకోసము? తన ఇంటి వారి కోసం ఏం చేస్తా ఉంటది? నా భర్తతోటి నా పిల్లలతోటి ఉంటే ఇదే నాకు పండగ అమ్మ అనుకుంటా ఉంటది. నా భర్తతోటి నా పిల్లలతోటి ఉండేటటువంటి ఇదే నాకు పండగ. తన తల్లిదండ్రులను మర్చిపోతుంది. తన తెలియని కొత్త వ్యక్తులతో సహవాసం చేస్తా ఉంటది. తల్లి ఏం చేస్తా ఉంటది అనేసి అంటే ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా సాక్రిఫైస్ చేస్తూ ఉంటది, ప్రతిదీ కూడా త్యాగం చేస్తూ ఉంటది, ప్రతిదీ కూడా సాక్రిఫైస్ చేస్తూ ఉంటది. ఒకటి తల్లి వారిని ఆదరించినట్లు, ఒకటి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదము అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి పేరులో ఏంటి అనేసి అంటే అమ్మ అనేటటువంటి మాటలు కంప్లీట్ గా ప్రతిదీ కూడా త్యాగంగా అనిపిస్తూ ఉంటది. కంప్లీట్ గా ప్రతిదీ కూడా సాక్రిఫైస్ గా అనిపిస్తూ ఉంటది. కంప్లీట్ గా త్యాగం అనేది అనిపిస్తూ ఉంటది. అందుకోసం ఆయన ప్రేమను ఏం చేస్తా ఉన్నాడు అనేసి అంటే తల్లి ప్రేమతోటి పోల్చుకుంటా ఉన్నాడు. ఆయన ప్రేమను ఏం చేస్తా ఉన్నాడు? తల్లి ప్రేమతోటి పోల్చుకుంటా ఉన్నాడు. నేను ఇంకొక చిన్న మాట వినిపిస్తాను. యోహాను సువార్తలో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు యోహాను భక్తుడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనంలో ఏమంటా ఉంటాడు అంటే, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చాను కనుక ఆమె వేదన పడును. అయితే లోకంలో శిశువు పుట్టగానే లోకంలో ఒక నరుడు పుట్టెననేసి సంతోషం చేత ఆ వేదనను మరి జ్ఞాపకం చేసుకోదు అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. సంతోషము చేత ఆ వేదనను మరి జ్ఞాపకం చేసుకోడు అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె ఏం చేస్తా ఉందంట అనేసి అంటే స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చాను కనుక ఆమె వేదన పడును. అయితే లోకంలో ఒక శిశువు, ఒక నరుడు పుట్టెను అనేసి ఆ వేదనను మరి జ్ఞాపకం చేసుకోదు అనేసి మాట్లాడుతూ ఉంది. ఏ రోజైనా కానీ నిన్ను కనే ముందు నేను చాలా నరకం అనుభవించిన అనేసి ఏ తల్లి కూడా చెప్పదు పిల్లలకి. ఏ తల్లి కూడా గుర్తు చేయదు. ఎందుకు అనేసి అంటే ఆ పిల్లలే ఇంకా వాళ్ళకి సంతోషం, ఆ పిల్లలే వాడికి తృప్తి. ఏం చేస్తా ఉంది అనేసి అంటే ఆ వేదనని ఇక నేను జ్ఞాపకం చేసుకోను అనేసి మాట్లాడుతూ ఉంది. అయితే నేను ఒక చిన్న మాట చెప్పేసి ముందుకెళ్తాను. యెషయా భక్తుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట చూపించేసి మనము తల్లి పట్ల చేయాల్సినటువంటి ఒక చిన్న మాట చెప్పేసి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 18వ వచనం. ఈ మాట చదువుతా ఉంటే నిజంగా నాకు హార్ట్ బ్రోకెన్ గా అనిపించింది. అందుకోసం ఈ వీడియో క్రియేట్ చేసి దానికి కూడా హార్ట్ బ్రేక్ అనేది పెట్టాను. అయితే యెషయా గ్రంథం 51వ అధ్యాయం 18వ వచనం ఏం మాట్లాడుతా ఉన్నాడు అనేది అంటే చెప్పండి నాన్న ఒకసారి. ఇంకా పెద్దలు సిస్టర్, ఆమె కనిన కుమారులందరిలో దారి చూపువాడు ఎవడునూ లేకపోయాడు. తర్వాత ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకొని నడిపించిన వాడు ఒకడు లేకపోయాడు. ఎంత ఘోరమైనటువంటి మనుషులండి. వీటికంటే నాకు అనిపిస్తూ ఉంటది, అలాంటి మనుషుల కంటే కూడా పశువులు నయం కదా అనేసి అనిపిస్తూ ఉంది. తల్లి పెంచిన తర్వాత కంట ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేసి అంటే ఆమె కన్న కుమారులలో దారి చూపువాడు ఒకడు లేకపోయాను. ఆమె పెంచిన కుమారులలో ఆమెను నడిపించగలవాడు, చేయి పట్టుకొని నడిపించిన వాడు. అందరూ చేయి విడిచి వెళ్ళిపోయేటటువంటి ఫ్యామిలీస్ వస్తా ఉన్నాయంట. ఏమొస్తా ఉన్నాయంట? చేయి విడిచి వదిలిపెట్టేటటువంటి ఫ్యామిలీస్ వస్తా ఉన్నాయంట. ఒక చిన్న ఇది చూపిస్తాను చూడండి. ఒకసారి పొడి
వదిలిపెట్టేసి వెళ్తా ఉన్నాడో చూడండి. అతను పాపం ఆయనకు దిగడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అనాథాశ్రమం నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు. రోడ్డు బయట వదిలిపెడితే అనాథాశ్రమం వెళ్ళిపోతా ఉన్నారు. ఆమె 50-70 ఏళ్ళున్న ఆమె బలం పట్టుకొని ఏడుస్తూ ఉంది చూడండి. ఏం కనిపిస్తా ఉంది? ఇంతకంటే బైబిల్ ఏం చెప్తా ఉంది అనేసి అంటే ఆమె కనిన కుమారులలో ఒక్కడును ఆమె చేయి పట్టుకొని నడిపించేవాడు ఒకడును లేకపోయాను. ఆమె పెంచిన కుమారులలో ఒకడును కూడా ఆమెను చేరదీసేవాడు నడిపించేవాడు ఒకడును లేకపోయాను అనేసి మాట్లాడుతా ఉన్నాడు. ఒక్కడు కూడా లేడు అనేసి మాట్లాడుతా ఉన్నాడు. ఆమె పెంచినటువంటి కుమారులలో ఆమె నడిపించినటువంటి కుమారులలో ఒక్కరు కూడా ఆమె చేయి పట్టుకొని నడిపించేటటువంటి మనుషుడు ఎవరు కూడా లేరు అనేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు కూడా లేరు అనేసి మాట్లాడుతూ ఉన్నారు. యెషయా భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆమె కనిన కుమారులలో ఒక్కరు కూడా ఆమె చేయి పట్టుకొని నడిపించేటటువంటి మానవుడు ఎవరూ లేరు అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె చేయి పట్టుకొని నడిపించేటటువంటి కుమారుడు ఎవరు కూడా లేరు అనేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆ వీడియో చూస్తూ ఉంటే నాకు ఏమనిపించింది అనేసి అంటే, తల్లి 10 మంది కుమారులను కానీ కన్నా కానీ 10 మంది కుమార్తెలను కన్నా కానీ అందరినీ పెళ్లిళ్ళు అయ్యేంత వరకు అందరినీ పోషించేంత వరకు ఆమె ప్రేమ చూపిస్తూ ఉంటారు. కానీ 10 మంది కుమారులు ఉంటారు, కానీ ఒక్క తల్లిని చూసుకోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. ఒక్క తల్లిని చూసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు 4 కుమారులు ఉన్నారనుకోండి, 3 నెలల 3 4 12 1 ఇయర్ క్యాలెండర్లో ఎన్ని మంత్స్ ఉంటాయి? ఆ మదర్ని చూసుకోవడానికి వాళ్ళు మంత్స్ షేర్ చేసుకుంటారు. మదర్ని చూసుకోవడానికి సిగ్గుపడాల్సిన విషయం ఇది, చాలా సిగ్గుపడాల్సిన విషయము. 3 నెలలు రాగానే అసలు లీవ్ పెట్టైనా సరే పంపించేసి వస్తారు. లీవ్ పెట్టేసైనా కానీ పంపించేసి వస్తారు. మదర్కి ఫాదర్కి వాళ్ళు ఎక్కడ షెల్టర్ ఇస్తారు అంటే, చాలా ఇంకా దరిద్రమైన విషయం ఏంటి అనేసి అంటే, చాలా ఫ్యామిలీస్లో కొన్ని ఫ్యామిలీస్లో మదర్ ఫాదర్ ఎక్కడ పడుకుంటారు అంటే మెట్ల కింద పడుకుంటారు. బయట మెట్ల కింద పడుకుంటారు. చెప్తున్నాను, ఈ కుటుంబం అలాంటి కుటుంబాలు ఇహపరంగా ఆశీర్వదించబడతారేమో కానీ వారి కుటుంబాలలో ఆశీర్వాదము శాశ్వత కాలం నిలవబడదు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, దేవుడు వాక్యం చెప్తున్నటువంటి మాట. ఏం చెప్తా ఉన్నాడు అనేసి అంటే, ఒకటి తల్లి వాడిని ఆదరించినట్లు, ఒకటి తల్లి వాడిని ఆదరించినట్లు మేము ఆదరిస్తాం అనేది మాట్లాడుతూ ఉన్నాడు. మన వాళ్ళు చాలా మంది క్రైస్తవులలో ఉన్నటువంటి ఇంకో మాట ఏంటి అనేసి అంటే, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఏంటి మా ఇలా మీ సన్న కొడలతో పాటు వెళ్ళిపోయాడంట, లేకపోతే అలా అయిపోయిందంట, ఇలా అయిపోయిందంట అంటే మన వాళ్ళు చెప్పేటటువంటి వాక్య భాగం ఏంటో తెలుసా? మన వాళ్ళు చెప్పేటటువంటి ఆదికాండాన్ని చూపిస్తారు. ఆదికాండాన్ని చూపించేసి, నువ్వు నీ తల్లిని నీ తండ్రిని విడిచి నీ భార్యను హత్తుకొను అనేది చూపిస్తారు. అసలు వాక్యం అర్థం కాని వాళ్ళు ఆ మాట మాట్లాడతారండి. వాక్యము అర్థం కాని వాళ్ళు ఆ మాట మాట్లాడతారు. నువ్వు నీ తల్లిని తండ్రిని విడిచి నీ భార్యను హత్తుకొను, మీరిద్దరు ఏక శరీరులుగా ఉండురు అనేసి అంటే దాని మీనింగ్ ఏంటి? ఏక శరీరులుగా అంటే ఒక శరీరానికి ఇంకొక శరీరం యాడైంది అనేసి అంటే, ఇంకా నీ బలం పెరిగింది, నీ జ్ఞానం పెరిగింది, నీ ధనం పెరిగింది, ప్రతిదీ పెరిగింది. ఎందుకు? నీ తల్లిదండ్రులతో పాటు అత్తామామను కూడా అదే రకంగా చూసుకోవడానికి. ఇంతకుముందు నువ్వు ఇద్దరినే చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఎంతమందిని చూసుకోవాలి? మీరిద్దరు హత్తుకున్నారు, ఏక
శరీరులు అయ్యారు కాబట్టి ఎంతమందిని చూసుకోవాలా? నలుగురిని చూసుకోవాలా. వీళ్ళిద్దరు ఎవరెవరిని చూసుకుంటారు? ఆమెకు ఆయన చూసుకుంటాడు, ఆయనకు తల్లిదండ్రులను విడిచిపెట్టేసి భార్య భర్త వీళ్ళు హత్తుకొని వీళ్ళు జీవిస్తే చాలు అనేసి అనుకుంటా ఉంటారు. మన వాళ్ళకు అంటే వాక్యం లేక ఏం మాట్లాడుతూ ఉంటారు అంటే భార్య భర్త హత్తుకొని జీవించమన్నాడు కదా, తల్లిని తండ్రిని విడిచి అన్నాడు, కానీ తల్లిని తండ్రిని మరచి అనలే బైబిల్. తల్లిని తండ్రిని విడిచి అనేసి మాట్లాడుతూ ఉన్నాడు, కానీ తల్లిని తండ్రిని మరచి నువ్వు నీ భార్యను హత్తుకో అనే తల్లే. తల్లిని తండ్రిని విడిచి నీ భార్యను హత్తుకొని జీవించు అనేసి అన్నాడు. నీ భార్యను హత్తుకొని జీవించు అనేసి అన్నాడు. అదే ఆది గ్రంథంలో మనకు ఆజ్ఞలలో ఒక ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏం కనిపిస్తూ ఉంటది? నువ్వు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, దీర్ఘాయుష్మంతుడవై ఉండగోరితే నువ్వు నీ తల్లిని నీ తండ్రిని. మొన్న ఒక వీడియో చూసిన ఒక ఆయనను వేరే అంటే డిబేట్ అవుతా ఉంటే ఒక ఆయనను ఒక అతను అడిగిండు అనమాట. దానికి మన బ్రదర్ ఆన్సర్ చెప్పలేకపోయిండు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, దీర్ఘాయుష్మంతుడవై ఉండగోరితే, చాలా జాగ్రత్తగా వినండి మాట, నువ్వు నీ దీర్ఘాయుష్మంతుడవై ఉండగోరితే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అనేసి అన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు 33 సంవత్సరాలకే చనిపోయిండు. ఆయన శిలువ మీద ఉండి కూడా అమ్మా ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అన్నాడు కదా. మరి ఆయన 33 సంవత్సరాలకే ఆయుష్కీనంతో ఎందుకు చనిపోయిండు? ఆయన పూర్ణాయుష్కుడుగా ఉండాలి కదా, ఆయన పూర్ణాయుష్ కలిగి ఉండాలి కదా. ఎందుకు 33 సంవత్సరాలకే చనిపోయిండు అనేసి అంటే ఆ బ్రదర్ ఆ డిబేట్లో ఆన్సర్ చెప్పలేదు. కానీ నేను చెప్తాను చూడండి ఒక మాట. యేసుక్రీస్తు ప్రభువే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఏం మాట్లాడుతూ ఉంటాడు అంటే, ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు ఎక్కడి వరకు సజీవం అంట? యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. నువ్వు నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించుము, నువ్వు దీర్ఘాయుష్మంతుడవై ఉండబోతే అంటే యేసుక్రీస్తు ప్రభు కలువరి సిలువలో ఉండి కూడా కన్నతల్లిని ప్రేమించాడు కనుక ఆయన గురించి ఏం రాయబడింది? ఆయన యుగ యుగములు సజీవుడు అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏం చేస్తూ ఉంటాము అంటే దీర్ఘాయుష్యు అనేసి అంటే భూమి పైన దీర్ఘాయుష్యు అనుకుంటాం. దేవుని వర్డ్కి మనకు డిఫరెన్స్ ఏంటి అనేసి అంటే నా మాటలు నీ హృదయానికి, నీ కన్నులకు, నీ చెవులకు అగమ్య గోచరంగా ఉంటుంది అనేసి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు భక్తుడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? నా మాటలు కూడా ఏవి కూడా మీ హృదయానికి అగమ్య గోచరంగా మనం అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటామంట. తల్లిని తండ్రిని సన్మానిస్తే మనం దీర్ఘాయుష్మంతుడంగా ఉంటాము అనేసి అంటున్నాడు. దీర్ఘాయుష్మంతుడు ఎప్పుడు భూమి పైన దీర్ఘాయుష్మంతులుగా ఉండడం కాదు, యుగ యుగంలో మనం దీర్ఘాయుష్మంతులుగా ఉంటాం. యుగ యుగంలో మనం సజీవులు, సజీవున్నే కదా స్థుతించగలరు అనేది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది? సజీవులనే కదా దేవుని వాక్యం సూచిస్తా ఉంది. ఎవరు సజీవుడు? యేసుక్రీస్తు ప్రభు 33 సంవత్సరాలు భూమి పైన జీవించాడు. కానీ ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగంలో సజీవుడనై ఉన్నాను, యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. యుగ యుగంలో సజీవుడనై ఉన్నాను అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతిలకు రాసినటువంటి పత్రికలో భక్తుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. చిన్న మాట చూసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్దాము. తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో, తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో పిల్లలు కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఆనందిస్తారు ఒక మాట. చాలా మంది ఏమనుకుంటారు అంటే తల్లిదండ్రులను చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ కొడుకు కుమారుంది వాళ్ళదే అనేసి అనుకుంటారు, కుమారుంది మాత్రమే అనేసి అనుకుంటారు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? చదవండి సిస్టర్. పిల్లలు కానీ మనుమనులు కానీ ఉండిన ఎడల మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకు. మొదట ఎక్కడ కనపరచాలంట భక్తి? బైబిల్ పట్టుకొని వచ్చేసి మందిరంలో కానీ కనిపించేటటువంటి భక్తి మొదట ఇంటి వారి ఎడల భక్తి కనపరచాలంట. మొదట ఇంటి వారి ఎడల భక్తి కనపరచాలంట. మొదట ఇంటి వారికి భోజనం పెట్టాలంట. మొదట ఇంటి వారికి బట్టలు ఇవ్వాలంట. మొదట ఇంటి వారిని మంచిగా చూసుకోవాలంట. మొదట భక్తి ఎక్కడ ఉండాలా? దేవుని దగ్గర భక్తి తర్వాత. ఎందుకంటే నీ భక్తి దేవునికి తెలుసు, నీ భక్తి దేవునికి తెలుసు. మొదట భక్తి ఎక్కడ ఉండాలంట? ఇంటి వారి ఎడల ఇది ఇంపార్టెంట్. తమ తల్లిదండ్రులకు ఉపకారం చేయండి అనేసి మాట్లాడట్లేదు అక్కడ భక్తుడు. ప్రత్యుపకారం అంటే ఇంతకుముందు మన తల్లిదండ్రులు మనకు ఉపకారం చేశారు కాబట్టి ప్రత్యుపకారం చేస్తే కొంచెమైనా కానీ
వాళ్ళ రుణం తీర్చుకునేటటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. తల్లిదండ్రుల ఎడల ఏం చేయాలంట? ఫస్ట్ ప్రత్యుపకారం చేయటం నేర్చుకోండి అనేసి మాట్లాడుతా ఉన్నాడు. తర్వాత అది దేవుని దృష్టికి మిక్కిలి అనుకూలమైనది. దేవుని దృష్టికి మిక్కిలి అనుకూలమైనది. దేవుని దృష్టికి నువ్వు బయట ఏదేదో చేస్తే కాదు. మొదట నీ భక్తి ఎక్కడ ఉండాలంట? నీ ఇంటి వారి ఎడల నీ భక్తి ఉండాలా? ఇంటి వారి ఎడల నీ భక్తి ఉండాలి. చాలా మంది నాకు అంటే ఏదో బ్రతుకుతేను పర్పస్ లో దూరం ఎక్కడో ఉంటే పర్వాలేదు, కానీ చాలా మంది పేరెంట్స్ కి నియర్ బై దగ్గరనే ఎక్కడో ఉంటారు, కానీ తల్లిదండ్రులను చూసుకునేటటువంటి అదృష్టాన్ని కలిగి ఉండరు. ఆ దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంట? తల్లిదండ్రులను చూసుకోవడం అంటే అది భక్తి అంట. అదండి బైబిల్ ఏం చెప్తా ఉంది? తల్లిదండ్రులను చూసుకోవడం ఫస్ట్ అది భక్తి. నీ భక్తి ఎక్కడ స్టార్ట్ అవ్వాలా? ఫస్ట్ ఇంట్లో స్టార్ట్ అవ్వాలా. తల్లిదండ్రులను చూసుకొని వారికి ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలంట. ప్రత్యుపకారం చేస్తా ఉంటే మనవరాలను చూస్తూ ఉంటారంట. అంటే మమ్మీ డాడీని ఈ విధంగా చూసుకోవాలా. అంటే నానమ్మకి ఏదన్నా అయితే డాడీ ఏ విధంగా చేస్తా ఉన్నాడో, అమ్మమ్మకి ఏదన్నా అయితే మా డాడీ ఏ విధంగా చేస్తా ఉన్నాడో, నేను ఆ విధంగా మా మమ్మీ డాడీకి పెద్దలైన తర్వాతకి చూసుకోవాలి. మా మమ్మీ డాడీని ఆ విధంగా చూసుకోవాలి అనేసి పిల్లలకు అర్థమవుతా ఉంటుంది. మనం చిన్నప్పుడు స్కూల్లో ఒక నానిటేల్ ఇంగ్లీష్ బుక్ లో రాసి ఉంటుంది. ఏం చేస్తా ఉంటాడు అనేసి అంటే చిన్న బాబు ఒక ఒక చిన్న బోల్ తయారు చేస్తూ ఉంటాడు, ఒక చిన్న మంచం తయారు చేస్తూ ఉంటాడు. వాళ్ళ డాడీ వచ్చేసి అడుగుతూ ఉంటాడు. చిన్నప్పుడు ప్రతి ఒక్కరు చదివిండేది కథ. వాళ్ళ డాడీ వచ్చేసి అడుగుతాడు, ఏంది నాన్న ఇది ఏం చేస్తున్నావు అంటే, కాదు నాన్న, నువ్వు నానమ్మకి ఆ మెట్ల కింద అక్కడ ఒక చిన్న మంచము గిన్నె వేసావు కదా, నువ్వు పెద్దగా అయిన తర్వాతకి మమ్మీ కూడా ముసలిగా అయిపోయిన తర్వాతకి మీకు కూడా కావాలి కాబట్టి మీకు కూడా ఒక చిప్ప తయారు చేస్తా ఉన్నాను. ఏం చెప్తాడు? ఒక చిప్ప తయారు చేస్తా ఉన్నాను అనేసి చెప్తాడు. నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంట నువ్వు నీ తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తా ఉన్నావు, ఖచ్చితంగా నీ పిల్లలు అదే విధంగా. మనుషుడు బాల్యము నుంచి ఆయన స్మరణను నేర్పియాలంట పిల్లలకి. బాల్య దినముల నుంచి నువ్వు నీ తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకుంటా ఉన్నావో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. డాడీని ఆటోమేటిక్ గా పిల్లలు ఫాలో అవుతారండి. డాడీని ఆటోమేటిక్ గా నువ్వు ఇలా చెయ్యి అని చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేమైతే చేస్తా ఉంటావో నీ పిల్లలు ఆటోమేటిక్ గా ఫాలో అవుతారు. ఎందుకంటే దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ యువర్. మీ పిల్లలు కాబట్టి ఖచ్చితంగా డాడీ ఏం చేస్తా ఉంటాడో అదే ఫాలో అవుతా ఉంటాడు. డాడీ ఏం చేస్తా ఉంటాడు, నాకు బాగా తెలిసిన వాళ్ళు ఒకసారి మనం మాట్లాడుతూ ఉంటే, బాగా లేకుండా పోయినప్పుడు మాట్లాడుతూ ఉంటే ఆయన సిగరెట్స్ బీడీ తాగుతూ ఉంటాడు. అయితే ఇది ఎలా అలవాటు అయింది నీకు అనేసి చెప్తే ఏం చెప్పిండు అంటే, మా నాన్నకి తీసుకొని వెళ్తా ఉంటే ప్రతిసారి ఆ దేవుని దగ్గర పటం దగ్గర ఉంటే తీసుకొని వెళ్ళి ఇస్తా ఉంటే మా డాడీ తాగుతా ఉన్నాడు, ఎట్లుంటుందో చూద్దాము అనేసి ఆయన కూడా తాగడం అలవాటు చేసుకున్నట్ట. ఏ ఏజ్ లో తాగడం అలవాటు చేసుకున్నావు అంటే 3rd క్లాస్ లో తాగడం అలవాటు చేసుకున్నానయ్యా. నువ్వు పిల్లలు ఆటోమేటిక్ గా ఫాలో అవుతారండి. నువ్వు తాగితే పిల్లలు తాగుతారు, నువ్వేం చేస్తా ఉంటే పిల్లలు అదే చేస్తారు. నువ్వు పొద్దుగల లేవగానే బైబిల్ చదువుతా ఉంటే నీ పిల్లలు కూడా బైబిల్ చదువుతారు. నువ్వు 9 గంటల దాంట్లో లేవకుండా ఉంటే నీ పిల్లలు కూడా 9 గంటల దాకా లేవకుండా ఉంటారు. తల్లిదండ్రుల ఎడల అంట ఏం చేయాలంట అంటే ప్రత్యుపకారం చేయుడి అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యుపకారం ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు మనకు ఉపకారం చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రత్యుపకారం చేయాలి అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. తల్లిదండ్రుల ఎడల ప్రత్యుపకారం నేర్చుకోనండి అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రత్యుపకారం ఎవరు చేయాలి? కొడుకులు మాత్రమే చేయాలా? ప్రత్యుపకారం ఎవరు చేయాలి? తల్లిదండ్రుల ఎడల రెస్పాన్సిబిలిటీ ఎవరిది? తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎవరిది అనేసి అంటే కొడుకులది ఎంత ఉంటుందో కొడుకుల కంటే కూడా కోడళ్ళది అంత ఎక్కువగా ఉంటుంది. కొడుకులది ఎంతగా ఉంటుందో కొడుకుల కంటే కూడా కోడళ్ళది అంత ఎక్కువ బాధ్యత ఉంటుంది. రూతన్న గురించి ఒక మాట చెప్తా ఉంటారు. రూతు గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమనేసి అంటా ఉంటారు అంటే, బోయాజుని రూతు వివాహం చేసుకున్న తర్వాతకి వాళ్ళకి ఒక కుమారుడు పుడతాడు. కుమారుడు పుడితే ఈ నయోమి ఇంటికి అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ చిన్న బాబుని చూడడానికి వస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా రూతు గురించి అంటే కోడల గురించి ఏమంటా ఉన్నారో తెలుసా? నీకెందమ్మా 7 మంది కుమారుల కంటే కూడా శ్రేష్టమైనటువంటి ఎవరు దొరికారు? అది
7 మంది కుమారుల కంటే కూడా శ్రేష్టమైనటువంటి కోడలు దొరికింది అనేసి మాట్లాడుతా ఉన్నాడు. ఎవరికంటే నీకు మంచి శ్రేష్టమైనటువంటి కోడలు దొరికింది అనేసి మాట్లాడట్లేదు. నీకు మంచి శ్రేష్టమైనటువంటి కోడలు దొరికిరు అనేసి రూతమ్మ గారి గురించి మాట్లాడట్లేదు. ఏం మాట్లాడుతూ ఉన్నారు అనేసి అంటే నీకేం నయోమి దగ్గరకు వచ్చేసి చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తా ఉన్నారు ఏమనేసి అంటే, అమ్మా నీకు 7 మంది కుమారుల కంటే కూడా మిక్కిలి శ్రేష్టమైనటువంటి కోడలు దొరికింది నీకు. హల్లెలూయా. ఎందుకు? ఊరికనే రాలేదామకు ఆ పేరు, ఊరికనే రాలేదామకు ఆ పేరు. భర్త చనిపోయినా కానీ తన అత్తతోటే ఉంది, మామ చనిపోయినా కానీ అత్తతోటే ఉంది. అత్త ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్ళింది. అత్త ఏం తింటే అదే ఇంకా ఒక దగ్గర ఏంటి అనేసి అంటే ఆమె పంట కోయడానికి వెళ్ళేసి వచ్చిన తర్వాతకి ఆ పైసలు తీసుకొని వచ్చేసి అత్తకి ఇస్తూ ఉంటుంది. ఆ పైసలు తీసుకొని వచ్చేసి అత్తకి ఇస్తా. మన వాళ్ళు కూడా ఇస్తారు. ఏం డబ్బులు? ముసలిళ్ళ పెన్షన్ పడుతుంది కదా, అవి తీసుకుంటా ఉంటారు. మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ముసలిళ్ళకి పెన్షన్ పడుతుంది కదా, పడగానే ఇమీడియట్గా తీసుకుంటా ఉంటారు. రూతు ఏం చెప్తా ఉంది అనేసి అంటే, బుక్ ఆఫ్ రూత్ ఏం చెప్తా ఉంది అనేసి అంటే 7 మంది కుమారుల కంటే కూడా అతి శ్రేష్టమైనటువంటి కోడలు బాధ్యత ఏంటి? అత్త రాగానే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? అత్త మామని బయటికి పంపించేసేయాల. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అక్కడేముంటది? ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ రాగానే అక్కడేముంటది? అత్త మా ఉంటే ఆమెను ఉండాలా, లేదంటే లేదంటే నేనైనా ఉండాలి. చూడండి, ఆ వీడియో చూస్తూ ఉంటే ఇంతకుముందు అనిపిస్తూ ఉంది, మనిషి అన్నాడు ఎవడన్నా బ్యాగ్స్ అవన్నీ కూడా అలా పడేసిపోతారా? నీకు అంత చూసుకోవడం ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి ఇంకా ఒక పని పర్సన్ ఎవరినైనా అరేంజ్ చేసేసి పెట్టేసి ఉంచాలా? అంత చూసుకోవడం ఇబ్బందిగా ఉంటే, తల్లిదండ్రులను అంత చూసుకోవడం ఇబ్బందిగా ఉంటే చేయాల్సినటువంటి మొదటి పని ఏంటయ్యా అనేసి అంటే, మొట్టమొదటి పని ఏంటి అనేసి అంటే వాళ్ళకు ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా సమకూర్చి పెట్టాలా. ప్రతిదీ కూడా వారికి సమకూర్చి పెట్టాలి అనేసి మాట్లాడుతూ ఉంది దేవుడి వాక్యం. మొదటగా మన భక్తి ఎక్కడ ఉండాలి? దేవుడి వాక్యం చెప్తా ఉంది మన ఇంటి వారి ఎడల మన భక్తి కనపరచాలంట. మొదటగా మన దేవుడి దగ్గర కాదు మన భక్తి కనపరిచేది, దేవుడి దగ్గర కాదు మన భక్తి కనపరిచేది. మొదటగా సంఘం దగ్గర కాదు మన భక్తి కనపరిచేది, మనుషుల దగ్గర కాదు మన భక్తి కనపరిచేది, సమాజం దగ్గర కాదు మన భక్తి కనపరిచేది. పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు తిమోతి సంఘంతో 5వ అధ్యాయం 4వ వచనంలో, తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయ నేర్చుకోనుడి. మొదటగా మీ భక్తి తల్లిదండ్రుల ఎడల చూపుడి అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. మొదటగా మన భక్తి ఎక్కడ ఉండాలంట? మన తండ్రి దగ్గర మొదటగా మన భక్తి ఉండాలంట. భక్తి తర్వాత మనం ఏం చేస్తా ఉండాలంట? ఆ తర్వాత మనం దేవుడు, ఆ తర్వాత మనము మందిరము, ఆ తర్వాత విశ్వాసులు. తండ్రిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత కోడలికి ఎంత గొప్పగా ఉందో రూతమ్మ పట్ల చూస్తాము. తండ్రిని చూసుకోవడంతో పాటు అత్తమామను చూసుకునే విషయంలో మోషే చెప్తా ఉన్నాడు, నిర్గమాకాండంలో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే తన మామ అయినటువంటి యిత్రో కనిపించగానే ఆయన ఏం చేస్తా ఉన్నాడు? దూరం నుంచి వంగి ఆయనకు నమస్కారం చేస్తా ఉన్నంట. మోషే ఏం చేస్తా ఉన్నాడు? దూరం నుంచి వంగి ఆయనకు నమస్కారం చేసేసి తన మామ దగ్గరికి వెళ్ళేసి తన మామను పట్టుకొని ఆయనకు ముద్దు పెడతా ఉన్నాడంట. నిర్గమాకాండం 18వ అధ్యాయం 7వ వచనంలో కనిపిస్తా ఉంటాడు. మోషే తన మామను ఎదుర్కొని వందనము చేసి తన మామను వేసి ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు. చాలా మంది ఏం చేస్తా ఉంటారు, అది ఇది బైబిల్ ఏం చెప్తా ఉంది అనేసి అంటే, నువ్వు నీ తండ్రిని విడిచి నీ భార్యను హత్తుకోను అనేసి అంటే వీరిద్దరు ఏక శరీరులు. అంటే ఇంతకుముందున్న బలం కంటే అధిక బలం, ఇంతకుముందున్న దళం కంటే అధిక ధనం, ఇంతకుముందున్న జ్ఞానం కంటే కూడా అధిక జ్ఞానం, ఇంతకుముందున్నటువంటి సమయం కంటే కూడా అధికమైనటువంటి సమయం. దేనికి? ఇంటి వారి ఎడల భక్తి చూపుటకు, తల్లిదండ్రులను అత్తమామలను చూసుకోవడానికి అధికమైనటువంటి సమయం ఉంది. అందుకోసం వీరిద్దరు ఏక శరీరులు అయ్యారంట. అక్కడ క్లియర్ గా రాయబడిందండి. చాలా మంది క్రైస్తవులు చెప్పేటటువంటి మాట చాలా బాధ అనిపించేటటువంటి మాట. తండ్రిని విడిచి భార్యను హత్తుకో అనేసి అన్నాడు కాబట్టి తండ్రిని విడిచిండయ్యా, తప్పేముంది అనేసి అంటాడు. తండ్రిని విడిచి భార్యను హత్తుకో అనేసి అన్నాడు కానీ తండ్రిని మరచి భార్యను హత్తుకో అనేసి అనలేదు బైబిల్.
తండ్రిని మరచి భార్యను హత్తుకో అనేసి మాట్లాడట్లేదు. తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకో, వీరిద్దరు ఏక శరీరులుగా ఉండురు అనేసి మాట్లాడుతా ఉన్నాడు. వీరిద్దరు ఏక శరీరులుగా ఉండురు అనేసి మాట్లాడుతా ఉన్నారు. ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలు వైఫ్ అండ్ హస్బెండ్, భార్య భర్తలు, అత్తమామలను తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలి అనేటటువంటి మాటలు చెప్పారు. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటయ్యా అనేసి అంటే, భార్యాభర్తలు ఏ విధంగా ఉండే దాని గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయము, ఆదికాండం 2వ అధ్యాయము, ఆదికాండం 2వ అధ్యాయము, ఆదికాండం 2వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి పురుషుడు ఆ. తన తల్లిని తన తల్లిని విడిచి ఆ. తన భార్యను హత్తుకొనును, ఆ. వారు ఏక శరీరమై ఉందురు. వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదాము అతని భార్యను ఆ. వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి. ఈ వాక్యం సిస్టర్ కావాల్సింది. ఆదాము తన భార్య ఏ విధంగా ఉన్నారంట? దిగంబరులుగా ఉన్నారు. ఇంకా వారికి ఏది అడ్డంగా ఏది లేదు. మన పర్సనల్ లైఫ్ లో కూడా ఏంటి అంటే, భార్యకు భర్తకు ఏంటి అనేసి అంటే, ఆదాము అవ్వ తోటలో దిగంబరులుగా ఉండి ఏ విధంగా ఉన్నారో, భార్యకి భర్తకి అడ్డుగా ఉన్నటువంటి ఏది కూడా ఉండొద్దంట. హైడ్ చేసేటటువంటి హైడ్ అండ్ సీక్ ఏమంటారు తెలుగులో? దాగుడు మూతలు ఏది కూడా ఉండొద్దంట. భర్తకు ఏది కూడా దాచిపెట్టి ఉంచొద్దంట. భర్త ఏది కూడా భార్యకు దాచిపెట్టి ఉంచొద్దంట. వాళ్ళిద్దరు దిగంబరులుగా ఆ తోటలో ఏ విధంగా ఉన్నారో, ఆదాము అవ్వ దిగంబరులుగా ఆ తోటలో ఏ విధంగా ఉన్నారో, భార్య భర్తలు కూడా ఏ విధంగా ఉండాలంట. వారి అన్యోన్య జీవితంలో దిగంబరులుగా ఆదాము అవ్వ ఏ విధంగా ఉన్నారో, వీళ్ళు కూడా వాళ్ళ జీవితంలో ఏ విధంగా ఉండాలి అనేసి అంటే అదే విధంగా ఉండాలంట. అదే విధంగా దాని మీనింగ్ అది. దిగంబరులుగా ఉన్నారు అనేసి అంటే ఇంకా వారికి ఏది కూడా అడ్డుగా ఏది లేదు. వారికి అడ్డుగా ఏది లేదు. భర్తకు అడ్డు చెప్పింది, దాచిపెట్టింది ఆ అవ్వ జీవితంలో ఏది కనిపించట్లేదు. భర్తకు అడ్డు చెప్పింది, దాచిపెట్టింది అవ్వమ్మ జీవితంలో ఏది కనిపించట్లేదు. భార్యకు అడ్డు చెప్పింది, దాచిపెట్టింది ఆదాము గారి జీవితంలో ఏది కూడా కనిపించట్లేదు. మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని ఈ రోజు వరకు మన జీవితంలో హైడ్ అండ్ సీక్ ఏదన్నా ఉంటే, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఈ రోజు నుంచి ఈ భర్త నువ్వు ఏ విధంగా ఉండాలి అనేసి అంటే, దాచుడు మూతలుగా ఉన్నటువంటి దాచిపెట్టింది ఏది కూడా భర్త దగ్గర ఉండొద్దు. దాచిపెట్టింది ఏది కూడా భార్య దగ్గర ఉండొద్దు. భార్య దగ్గర ఏ విధంగా ఉండాలి? ఆదాము అవ్వ ఏ విధంగా ఉన్నారో మనం కూడా ఆ దాచిపెట్టింది ఏది కూడా లేకుండా ఉండాలంట. మొట్టమొదటిగా ఉండాల్సింది ఏంటి అనేసి అంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అనేసి వాక్యం తెలియజేస్తా ఉంది. నువ్వు నీ భార్య దగ్గర ఏదన్నా దాచిపెడతా వస్తా ఉంటే ఏంటి అనేసి అంటే ఏమవుతుందంట? అది పండు అవుతుందంట. ఏం పండు? మరణం అనేటటువంటి పండు అవుతుందంట. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఏ విధంగా ఉండాలంట అంటే, భార్య భర్త ఆదాము హవ్వ ఏ విధంగా ఉన్నారో, వారిద్దరి మధ్యలో ఏది దాగుడు మూటలు లేకుండా ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఉండాలంట. ఇంకొక మాట అదే ఆదికాండం 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు వాళ్ళిద్దరిని గెంటేసేటప్పుడు, ఏదేడు తోట నుంచి గెంటేసేటప్పుడు దేవుడు ఆదాముతోటి అవ్వతోటి ఏమంటా ఉంటాడు అనేసి అంటే, ఆదికాండం 3వ అధ్యాయము 16వ వచనం చివరి భాగం అనుకుంటా, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అనేసి మాట రాసి ఉంటాడు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అనేసి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి? భర్త ఎడల భార్యకి ఏముండాలంట అంటే ఫస్ట్ ఇష్టం ఉండాలంట. భర్త ఎడల భార్యకి ఏముండాలంట? ఇష్టం ఉండాలంట. వాళ్ళిద్దరి మధ్యలో ఏది కూడా దాగుడు మూతలు ఏది కూడా ఉండొద్దంట. భర్త ఎడల భార్యకి ఏముండాలంట? ఇష్టం ఉండాలంట. భర్తను చూసుకోవడానికి ఒక తృప్తి ఉండాలంట. బయటికి పోయి రాగానే కనీసం ఒక వాటర్ అన్న ఇచ్చేటటువంటి ఆ స్నేహము, ఆ ప్రేమ అనేది మొదటి నుంచి ఏ విధంగా ఉందో చివరి వరకు అదే విధంగా ఉండాలంట. అదే ఒకరిది షష్ఠి పూర్తి అయితే, నేను వెళ్ళాను, ఒకరిది షష్ఠి పూర్తి అయితే, షష్ఠి పూర్తి ఏ టైంకి చేస్తారు? షష్ఠి పూర్తి అంటే ఏంటి మీనింగ్? 60 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకి షష్ఠి పూర్తి చేస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ పిల్లలందరూ చేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తా ఉన్నాడు అనేసి అంటే, తన భార్యకి
ఆ గాలి స్టేజ్ పైన ఉండి తన ఫంక్షన్ చేస్తా ఉన్నారు. చాలా ఉడకపోతగా అనిపిస్తా ఉంది. భార్యకు ఫ్యాన్ రాకుండా ఉంటే ఏం చేసిండు, కొడుకు తీసుకొచ్చేసి తండ్రి సైడ్ ఫ్యాన్ పెడతా ఉంటే, ఇలా తీసుకొచ్చి ఫ్యాన్ పెడతా ఉంటే తండ్రి అడ్డుంటాడు. తర్వాత భార్యకు వస్తుంది సరిగా రాదు అనేసి ఏం చేసిండు అనేసి అంటే ఆ భర్త ఈ ఫ్యాన్ ఇటు సైడ్ కాదు అటు సైడ్ పెట్టు అనేసి అన్నాడు. ఈ ఫ్యాన్ ఇటు సైడ్ కాదు అటు సైడ్ నా భార్య సైడ్ పెట్టు అనేసి అంటా ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో 60 దాటింది కానీ ప్రేమ కనిపిస్తా ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో వయస్సు అనేది చాలా దాటిపోయింది కానీ ఏం కనిపిస్తా ఉంది, ప్రేమ కనిపిస్తా ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో ఏం కనిపిస్తా ఉంది అనేసి అంటే ప్రేమ కనిపిస్తా ఉంది. ఆదికాండం 26వ అధ్యాయం అనుకుంటా, నేను రిఫరెన్స్ చెప్పను అది. అక్కడ ఒక మాట ఏం రాబడి ఉంటుంది అనేసి అంటే ఇస్సాకు ఆయన భార్య అయినటువంటి రిబ్కా, రిఫరెన్స్ ఏదనేది ఐడియా రావట్లేదు. 26వ అధ్యాయమో 24వ అధ్యాయమో, ఇస్సాకు రిబ్కా తన వృద్ధాప్యంలో వాళ్ళిద్దరు గృహంలో ఉండి చాలా రిఫరెన్స్ చెప్పినానా? ఏ అధ్యాయము? 26వ అధ్యాయం 8వ వచనం. మంచిగా చదవండి సిస్టర్, మాట సిస్టర్. 26వ అధ్యాయం 8వ వచనం. సరసమాడుట కనబడేను. సరసరమాడుట అంటే అది కోపగించుట. ఇస్సాకు తన భార్యతోటి ఏజ్లో వృద్ధాప్యంలో వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంట, సాన్నిహిత్యంగా ఉన్నారంట. వాళ్ళ ప్రేమ అనేది మారలేదంట. వాళ్ళ ప్రేమ ఏ విధంగా ఉంది, వాళ్ళకు ఇస్సాకుకి రిబ్కాకు ఏ టైంలో వాళ్ళకి కొడుకు పుట్టాడు, వాళ్ళ పెళ్ళి అయిందే 40 సంవత్సరాలకు పెళ్ళి అయింది. వాళ్ళకి మరలా 40 సంవత్సరాలకు కుమారుడు పుట్టాడు, ఏశావు యాకోబు పుట్టాడు. అంటే అప్పటికి వాళ్ళ ఏజ్ ఎంత వచ్చింది, 80 దాటిపోయింది. దాని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అనేసి అంటే వాళ్ళిద్దరు చాలా సన్నిహిత్యంగా ఉన్నారంట, ప్రేమ కలిగి ఉన్నారంట. ప్రేమ కలిగి ఉన్నారు అనేసి మాట్లాడుతూ ఉన్నది దేవుని వాక్యం. భార్య భర్తల మధ్యలో ఏంటి అంటే ఆదాము అవ్వల మధ్యలో ఏది అడ్డంకి లేకుండా ఏ విధంగా ఉందో, భార్య భర్తల మధ్యలో ఏమి ఉండాలంటే అడ్డంకి లేకుండా ఆ విధంగా. అడ్డంకి ఉందా, అది అడ్డమే. ఇంకా కుటుంబం అడ్డంకి ఉందా, ఇంకా అది అడ్డమే. ఇంకా అదంతే అయిపోతుంది. భార్య భర్త దగ్గర దాచిపెట్టినా, భర్త భార్య దగ్గర దాచిపెట్టినా కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏం పెరుగుతూ ఉంటది, యెరూషలేము గోడ ఏ విధంగా ఉందో వాళ్ళిద్దరి మధ్యలో అడ్డు కూడా ఆ విధంగా అయిపోతుంది. యెరూషలేము గోడ ఏ విధంగా పెరిగిపోతూ ఆ విధంగా ఉందో వాళ్ళిద్దరి మధ్యలో గోడ అనేది అదే విధంగా ఉంది. ఆ తర్వాత ఏమైతుంది, భార్య అవతల ఉంటారు, భర్త యువతల ఉంటారు. భార్య అవతల ఉంటారు, భర్త యువతల ఉంటారు. వాళ్ళిద్దరు ఏం చేస్తా ఉండాలనేసి అంట దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అనేసి అంటే ఈ భర్త ఎడల నీకు వాంఛగలుగును అనేసి ఎవరి మాట మాట్లాడుతా ఉన్నారు, దేవుడు అనేటువంటి యెహోవా మాట్లాడుతా ఉన్నాడు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. నీ భర్త ఎడల వాంఛ కలిగి ఉండాలంట స్త్రీ. భర్తనంట ఏం చేయాలంట, భార్యను అధికంగా ప్రేమిస్తూ ఉండాలంట. పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు, భర్తను అధికంగా ప్రేమిస్తూ ఉండాలంట. ఒక మాట ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఒక మాట రాసుంటది. ఏంటి అనేసి అంటే తన భర్త కొరకు అలంకరించుకోబడినటువంటి భార్య ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండాలి అనేసి మాట్లాడుతూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. అంటే దేవుని రాకడ సమయంలో వధువు సంఘం భర్త కోసం ఏ విధంగా అలంకరించుకోబడిందో ఆ విషయం మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా ఏంటి అంటే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే భార్య భర్తలను కంపేర్ చేస్తా ఉన్నాడు. వధువు సంఘం అంట ఏ విధంగా ఉండాలంట అంటే భర్త రానైనటువంటి భర్త కోసం అలంకరించుకోబడినటువంటి స్త్రీగా ఉండాలంట. భార్య కూడా ఏం చేస్తా ఉండాలంట, భర్త కోసం అలంకరించుకోబడినటువంటి స్త్రీగా ఉండాలంట. మనం ఏం చేస్తా ఉంటాం, అదే నైట్ ఇంట్లో దాంతోటే గిన్నెలు తోముతాం, దాంతోటే స్టవ్ బండ ఊడుస్తాం, దాంతోటే స్టవ్ ఊడుస్తాం. మన ఒక సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నేనేమన్నాను అనేసి అంటే ఆంటీ అక్క ఉందేమో పిలుస్తారా అనేసి అన్నాను. ఆంటీ అక్క ఉందేమో పిలుస్తారా అనేసి అంటే తమ్ముడు నేనే అక్కని అనేసి అన్నాను. అక్క ఈ అవతారంలో నేను కొంచెం గుర్తుపట్టలేకపోయాను అనేసి. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, నీ తొలిటి దినంలో భర్తను పెళ్లి చేసుకున్నటువంటి ఆ భర్త వివాహం జరిగిన టైంలో నువ్వు ఏ విధంగా అలంకరింపబడినటువంటి స్త్రీగా ఉన్నావో ప్రతి దినము నీ భర్త కోసం అలంకరించబడినటువంటి స్త్రీగా ఉండాలంట. నీ భర్త కోసము అలంకరించుకోబడినటువంటి. మనం ఎప్పుడు అలంకరించుకుంటాం, పెళ్లిళ్ళు వస్తే కానీ అలంకరించుకోము. ఎప్పుడు అలంకరించుకుంటాము, పెళ్లిళ్ళు ఫంక్షన్లు వస్తే కానీ జుట్టుకప్పుడు రంగులేసి
కొత్త కొత్త బట్టలు ఎక్కడున్నాయో వెతికి ఎప్పుడు అలంకరించుకుంటాము, ఎప్పుడో కానీ అలంకరించుకోవడము. అందుకోసము మన ఇల్లు ఎట్లుంటాయి, దీపం అప్పుడప్పుడు పోతుంటది, దీపం అప్పుడప్పుడు పోతుంటది వస్తుంటది. ఇంట్లో ఏమైనా ఉండాలంట అంటే అలంకరించుకోబడినటువంటి స్త్రీగా ఉండాలంట, అలంకరించుకోబడినటువంటి స్త్రీగా ఉండాలంట. అలంకరించుకోబడినటువంటి స్త్రీగా ఉంటే ఏ విధంగా ఉంటది అంటే ఆ దీపము రాత్రి వేళ కూడా ఆరిపోయినటువంటి దీపంగా ఉంటది. ఎందుకోసం నువ్వు అలంకరించుకున్నావు? నీ భర్త కోసం అలంకరించబడినటువంటి స్త్రీగా ఉన్నావు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అంటే రానైనటువంటి భర్త కోసము వధువు సంఘము ఏ విధంగా అలంకరించుకుంటూ అదే విధంగా నువ్వు ఏ విధంగా ఉండాలంట అంటే నీ భర్త బయటికి వెళ్తే బయటికి వెళ్ళినటువంటి భర్త కోసం నువ్వు రాగానే ఏ విధంగా ఉండాలంట, అలంకరించుకున్నటువంటి స్త్రీగా ఉండాలంట. మనం ఏ విధంగా ఉంటాం? మన చేతిలో ఒక రిమోట్ ఉంటుంది, మన పిల్లల చేతిలో ఫోన్ ఉంటుంది. మన చేతిలో ఒక రిమోట్ ఉంటుంది, మన పిల్లల చేతిలో ఫోన్ ఉంటుంది. వచ్చి వాడు ఏం కష్టం మీద వచ్చిందో తెలియదు, వాడే నీళ్ళు తీసుకోవాలి, వాళ్ళే తాగాలి, వాళ్ళే కూర్చోవాలి, తలకాయ పట్టుకొని కూర్చోవాలి. రాగానే భర్తకి కనీసం మంచి నీళ్ళు ఇచ్చేటటువంటి స్త్రీగానైనా కానీ భార్యకు చేతగానప్పుడు చూసుకునేటటువంటి పురుషునిగా కానీ మనం ఉండాలంట. దేవుడు చెప్తా ఉంది, నీ ఇంటి వారి నువ్వు ఫస్ట్ భక్తి కనపరచాలంట. నువ్వు ఇంటి వారి మొదటగా భక్తి కనపరచాలంట. మొదటగా చూడండి, అదే ఆదికాండం మనకు అర్థమయ్యే విషయం చెప్తాను. చిన్న మాటనా, సాతాను అవ్వమ్మకి ఏమిచ్చింది? వెరీ గుడ్, పండిచ్చింది. పండు ఆమె ఏం చేసింది? తీసుకుపోయి ఆదాముకి ఇచ్చింది. తీసుకొని పోయేసి ఏం చేసింది? ఆదాముకి ఇచ్చింది. అంటే ఇందులో రెండు ఉన్నాయి. పోతే ఇద్దరం పోదాము అనే శిక్ష ఉండాలా? పోతే ఇద్దరం పోవాలి అనే శిక్ష ఉండాలి. లేదు, ఏం చేస్తా ఉంది? ఆమె భర్త ఎడల ప్రేమ కనిపిస్తా ఉంది. ఆమె భర్త ఎడల ప్రేమ కనపరుస్తా ఉంది. ఏం కనపరుస్తా ఉంది? ప్రేమ కనపరుస్తా ఉంది. నువ్వు భర్త కోసం అలంకరించుకోబడినటువంటి స్త్రీగా ఉండాలంట. భర్త కోసము అలంకరించుకోబడినటువంటి స్త్రీగా ఉండాలంట. భర్త కోసం అలంకరించుకోబడినటువంటి స్త్రీగా ఉండడంతో పాటు భార్యాభర్తలు ఇద్దరు ఏ విధంగా ఉండాలంట అంటే బైబిల్ గ్రంథంలో ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక చివరి అధ్యాయమైనటువంటి 16వ అధ్యాయంలో వారు మనకు కనిపిస్తూ ఉంటారు. 3వ వచనము 4వ వచనంలో వాళ్ళ పేరేంటి అంటే అకుల ప్రిస్కిల్లా. అది రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 4వ వచనం చదవన్నాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము. ఏం మాట్లాడుతా ఉన్నాడయ్యా భక్తుడు పౌలు? ఏం మాట్లాడుతా ఉన్నాడు అనేసి అంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాల్లో క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనము చెప్పుడి. ఒక పాస్టర్ గారు ఏం మాట్లాడుతా ఉన్నాడు అనేసి అంటే ఆ సంఘానికి రాస్తూ సంఘంతో ఏమంటా ఉన్నాడు అనేసి అంటే క్రీస్తు యేసునందు నా జత పని వారైనటువంటి. అబ్బా, ఎంత గొప్ప మాట! అందరికీ ఈ మాట దక్కుతుందా? పౌలు భక్తుడు ఏం మాట్లాడుతా ఉన్నాడు అనేసి అంటే క్రీస్తు యేసునందు నా జత పని వారైనటువంటి అకులాకును ప్రిస్కిల్లాకును వందనములు చెప్పుడు అనేసి మాట్లాడుతా ఉన్నాడు. క్రీస్తు యేసునందు నా జత పని వారైనటువంటి ప్రిస్కిల్లాను అకులకు వందనములు చెప్పుడు. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘములకు వందనములు చెప్పుడు. నేను మాత్రమే కాదు, అన్య జనులలోని సంఘంలో వారికి అందరికీ కృతజ్ఞతలై ఉన్నారు అనేది మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళింట్లో ఏముందంట? అకుల ప్రిస్కిల్లా అనేటటువంటి భార్య భర్తలు ఉన్నారు. వీళ్ళింట్లో ఏముందంట? సంఘం ఉందంట. వాళ్ళ ఇంట్లో ఏముంది? సంఘం ఉందంట. చూడండి, క్రీస్తు యేసునందు జత పని వారైనటువంటి. ఎంత గొప్ప మాట! ఎంత గొప్పగా వాళ్ళిద్దరూ ఏక శరీరులై ఉన్నారు. అననీయ సప్పేరా ఏక శరీరులై ఉన్నారు. దేంట్లో? అబద్ధ మాటలో ఏక శరీరులై ఉన్నారు.
ఆదాము హవ్వ ఏక శరీరులై ఉన్నారు. దేంట్లో? పాపం చేసేసి బయట అద్దులో నుంచి ఏదైనా తోటలో నుంచి బయటకు వెళ్ళడానికి ఇస్సాకు రిబ్కా ఏక శరీరులై ఉన్నారు. దేనికి? వారి వృద్ధాప్యంలో కూడా ప్రేమలో ఏక శరీరులై ఉన్నారు. అకుల ప్రిస్కిల ఏక శరీరులై ఉన్నారు. దేంట్లో? క్రీస్తు యేసునందు పని చేయుటకు, క్రీస్తు యేసునందు జత పని వారిగా ఉండటము. ఏంటి జత పని వారిగా ఉండటము? బోధించడము, క్రీస్తు పరిచర్య చేయడము అంటే పాస్టర్ పని మాత్రమే కాదు. బోధించడము యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి పని అంటే ఇది కేవలం పాస్టర్కు సంబంధించిన విషయం మాత్రమే కాదు. పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే క్రీస్తు యేసునందు నా జత పని వారైనటువంటి, నాతో జత పని వారు అంటే నాతో కలిసి పని చేసేటటువంటి అకులాకును ప్రిస్కిలాకును నా వందనములు, నా శుభములు అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఏముందంట? సంఘం ఉంది అనేసి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఏముందంట? సంఘం ఉంది అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలంట అంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటూ ఉంటాడు. ఆయన గురించి భక్తుడు ఒక మాట ఏం మాట్లాడుతూ ఉంటాడు అంటే ఆయన అరవడు, ఆయన కేకలు వేయడు, వీధులలో ఆయన కంఠస్వరము వినబడదు అనేసి మాట్లాడుతూ ఉంటాడు భక్తుడు. ఏమనేసి? ఆయన అరవడు, కేకలు వేయడు, వీధులలో ఆయన కంఠస్వరము వినబడదు అనేసి మాట్లాడుతూ ఉండు. జ్ఞాని అయినటువంటి సొలొమోను గురించి, సొలొమోను గారు కూడా స్త్రీ గురించి ఏం మాట్లాడుతూ ఉంటాడు అనేసి అంటే కీర్తన సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26వ వచనంలో జ్ఞానము కలిగి తన నోరు తెరుచును అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనేసి? జ్ఞానము కలిగి తన నోరు తెరుచును అనేసి మాట్లాడుతూ ఉంటాడు. భార్యాభర్తలు ఏం చేస్తూ ఉంటారంట అంటే వారి కంఠస్వరము వీధులలో ఎక్కడో వినపడడం కాదు, ఇంట్లో పెద్దగా ఏదో వినపడడం కాదు. వాళ్ళు ఏం చేస్తూ ఉండాలంట? జ్ఞానం కలిగి వారి నోరు తెరవాలంట. ఏం చేస్తూ ఉండాలంట? జ్ఞానం కలిగి వారి నోరు తెరవాలంట. అందుకోసం జ్ఞానవంతురాలు తన ఇల్లు, జ్ఞానం కలిగి తన ఇల్లు, తన నోరు తెరవాలి అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంగ్లాండ్లోనంట భార్యాభర్తలకు ఏదన్నా గొడవ అయిందనుకో, భార్య అరుస్తుందనుకో, భర్త చేసేటటువంటి మొట్టమొదటి పని ఏంటయ్యా అనేసి అంటే ఇమ్మీడియట్ గా ఆయన బార్కి వెళ్ళిపోతాడంట, తాగుతాడంట. భర్త చేసేటటువంటి మొట్టమొదటి పని ఏంటంట అంటే ఇమ్మీడియట్ గా ఆయన బయటకు వెళ్ళిపోతాడంట, ఎక్కడో తాగుతాడంట. ఎక్కడ? ఇంగ్లాండ్. జర్మనీలో ఏం చేస్తాడంట అనేసి అంటే భార్య అరవడం స్టార్ట్ చేస్తుండగానే వాళ్ళు ఇమ్మీడియట్ గా ఏం చేస్తారంట అనేసి అంటే షాపింగ్కి వెళ్ళిపోతారంట భర్తలు. ఇంట్లో ఉండొద్దు, ఇంకా ఇంట్లో ఉంటే నా భార్య అరుస్తూ ఉంటుంది అనేసి షాపింగ్కి వెళ్ళిపోతారంట. జపాన్ లో అతను ఏం చేస్తాడంట అనేసి అంటే అతను ఎప్పుడైతే భార్య అరవడం స్టార్ట్ చేస్తుందో ఆయన ఏం చేస్తాడంట అంటే సినిమాకి వెళ్ళిపోతాడంట. ఎక్కడికి వెళ్తాడంట? సినిమాకి వెళ్ళిపోతాడంట. పాకిస్తాన్ లో ఎప్పుడైతే భార్య అరుస్తుందో ఇమ్మీడియట్ గా భర్త ఏం చేస్తాడంట? భార్యను చంపేస్తాడంట. భర్త ఏం చేస్తాడంట? భార్యను చంపేస్తాడంట. ఇండియాలో ఎక్కడికి రావాలి కదా. ఇండియాలో భార్య అరిస్తే భర్త ఏం చేస్తాడంట? ఫస్ట్ డోర్ తలుపులు పెడతాడంట. డోర్ తలుపులు పెడతాడంట. ఆ ఇంట్లో ఏం చేస్తాడంట? టీవీలో రిమోట్ లో పెద్దగా పాటలు పెడతాడంట. ఎందుకు? ఈ కంఠస్వరం బయటకు వినపడదు. ఇది మామూలు కంఠం కాదు. ఇదేం కంఠము? మామూలు కంఠం కాదు. ఇదే కంఠము? కంచు కంఠము. ఏ కంఠము? కంచు కంఠం. ఇది బయటకు వినపడదు. ఫస్ట్ చేసేటటువంటి పని ఏంటయ్యా అంటే డోర్లు పెట్టేస్తాడంట. బ్రదర్, చీకటితో సంబంధం లేదు, రాత్రి అయిన తర్వాత పడుకునే ముందు మనం డోర్లు పెడతాం. అని ఏం చేస్తాడంట? భార్య అడగడం స్టార్ట్ చేయగానే ఇమ్మీడియట్ గా తన ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టాలంట. అన్ని కిటికీలు తలుపులు మొత్తం పెట్టేస్తాడంట. పెట్టేసేసి టీవీ సౌండ్ పెద్దగా పెట్టాడంట. బయట వాళ్ళు ఏమనుకుంటా ఉంటారు? ఆయన ఇంట్లో ఏదో సినిమా చూస్తా ఉన్నారు, టీవీ చూస్తా ఉన్నారు. ఇంట్లో నడిచేటటువంటి సినిమా వేరు, ఇంట్లో నడిచేటటువంటి సినిమా వేరు. భర్త చేసేటటువంటి పని ఏంటంట? అల్లరి అనేది బయటకు వినబడద్దు అనేసి యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా ఏం మాట చెప్తా ఉన్నాడు అంటే ఆయన అరవడు, కేకలు వేయడు, ఆయన స్వరం కంఠధ్వని వీధులలో బయట వినబడదు అనేసి. మన ఇంట్లో కూడా భార్యాభర్తల కంఠధ్వని ఎప్పుడు కూడా బయటికి వినిపించేటటువంటి విధంగా ఉండొద్దంట. వినిపించే విధంగా బయట ఎప్పుడు కూడా ఉండొద్దంట. ఆయన ఏం చేస్తా ఉండాలంట? స్త్రీ సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26 చదివినటువంటి మాటలు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే జ్ఞానము కలిగి ఆమె. మన స్త్రీలు ఎప్పుడు తెరుస్తారు? జ్ఞానం కలిగి నోరు తెరుస్తూ ఉంటారు. జ్ఞానం కలిగి నోరు తెరుస్తూ ఉంటారు. ఏ జ్ఞానము? బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం కంటే కూడా అధిక జ్ఞానం ఉంటుంది స్త్రీల దగ్గర. బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం కంటే కూడా సొలొమోను జ్ఞానం కంటే కూడా అధిక జ్ఞానం.
ఆర్థిక ఫైనాన్షియల్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి. భార్య ఏ విధంగా ఉండాలి అనేసి అంటే నిజం. భార్య ఏ విధంగా ఉండాలి అనేసి అంటే నిర్మలా సీతారామన్ భారతదేశానికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉందో ప్రతి భార్య ఇంటికి సంబంధించి ఏ విధంగా ఉండాలంట, ఏ విధంగా ఉండాలి? ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఉండాలంట. భార్య ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటేనే ఇంట్లో డబ్బులు నిలుస్తాయి. భర్త ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటే ఏమైతే తెలుసా? తెలంగాణ లాగా ఆంధ్రప్రదేశ్ లాగా అవుతుంది. ఏ విధంగా అవుతుంది? ఎన్ని కోట్ల అప్పులు, వేల కోట్ల అప్పులు ఉన్నాయి అనేసి అంటారు. భర్త కాదు ఇంట్లో తీసుకొచ్చి సమకూర్చేది మొత్తం కూడా భర్త తీసుకొచ్చి పెట్టాలంట. కానీ జ్ఞానము కలిగి తన ఇల్లుని కడతది అనే దేవుని వాక్యం చెప్తా ఉంది కదా. భార్య ఏం చేస్తా ఉండాలంట అంటే ఇంటికి సంబంధించి ప్రతిదీ కూడా సమకూర్చేటటువంటి స్త్రీగా ఉండాలంట. మన వాళ్ళు ఏం చేస్తా ఉంటారు? మెల్లగా సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు ఇల్లు ఉడుస్తూ ఉంటారు. సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు ఇల్లు ఉడుస్తూ ఉంటారు. ఇంట్లోకి వెళ్తే ఎక్కడ బట్టలు అక్కడనే అదే విధంగా ఉంటాయి. ఇంట్లోకి రాగానే నేను ఇంతకుముందు ముత్తూట్లో వర్క్ చేశాను. రీజనల్ మేనేజరు ఆయన ఏంటి అంటే రిటైర్డ్ కల్నల్, ఆర్మీలో రిటైర్డ్ అయినటువంటి కల్నల్ నాకు రీజనల్ మేనేజర్గా ఉండేదన్నమాట. మొత్తం మా బ్రాంచ్లన్నిటికీ. ఆయన బ్రాంచ్ విజిట్కి వస్తే ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? బ్రాంచ్ విజిట్కి వస్తే ఎవరన్నా, ఇప్పుడు నేనున్నాను, ఒక బ్రాంచ్కి వెళ్తే విజిట్ చేస్తే అంటే ఫస్ట్ లెక్కలు సరిగా ఉన్నాయా, క్యాష్ సరిగా ఉందా, లేదు అంటే బుక్స్ సరిగా రాస్తా ఉన్నారా, మిగతా అన్ని కూడా లెక్కలు చూస్తారు. ఆయన ఏం చేస్తాడు అంటే రావడంతో బ్యాగ్ ఆడబెట్టేసి వాష్రూమ్కి వెళ్తాడు. ఎక్కడికి? బాత్రూమ్కి వెళ్ళి చూస్తాడు. బాత్రూమ్కి వెళ్ళి చూస్తే ఆయనకు అర్థమైపోతుంది వీళ్ళు పర్ఫెక్ట్ అంటే ఒక ఇల్లు కానీ ఒక ఆఫీస్ కానీ బాత్రూమ్ ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో ఇల్లు కూడా వాళ్ళు చాలా కరెక్ట్ గా ఒక లెక్క ప్రకారంగా జీవిస్తా ఉన్నారు అనేది అర్థమైపోతుందంట. ఆయన ఏం చేస్తాడు అనేసి అంటే ఫస్ట్ టైం ఏం చేస్తాడు అనేసి అంటే ఆయన బాత్రూమ్ చూస్తాడు. ఆయన ఏం చూస్తాడు అంటే బాత్రూమ్ చూస్తాడు. ఆయనకు అర్థమైపోతుంది ఇమ్మీడియట్ గా ఆ ఆఫీస్ వాళ్ళు మొత్తం ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి అంటే అది పరిశుభ్రంగా లేకుండా అపరిశుభ్రంగా ఉండి వాళ్ళ జీవితంగా ఎట్లా బ్రతుకుతా ఉన్నారో ఇక్కడ కూడా వాళ్ళ వర్క్ కూడా అపరిశుభ్రంగానే ఉంటుంది అనేసి ఆయన ఆలోచన. భార్య కూడా ఏం చేస్తా ఉండాలంట అంటే మొట్టమొదటిగా తన ఇల్లుని శుభ్రపరచుకునే విధంగా ఉండాలంట. 31వ సామెతల గ్రంథంలో ఆమె ఏం మాట్లాడుతూ ఉంటుంది అంటే రాత్రి వేళ ఆమె దీపం మారిపోదు, తన కుటుంబం కోసం ఆమె పడకలు పరుపులు సిద్ధపరుస్తుంది, వేకువ జాముననే ఆమె వారికి భోజనము ఏర్పాటు చేస్తుంది అనేసి మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు. ఆమె ఏం చేస్తా ఉంటుందంట అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో ఎప్పుడో లేచేసి వాళ్ళకు ఫుడ్ ఏర్పాటు చేస్తుంది అనేసి మాట్లాడతాం. చిన్న మాట, మనం అత్తమామల గురించి తల్లిదండ్రుల గురించి డిస్కస్ చేసుకున్నాము, భార్యాభర్తల గురించి డిస్కస్ చేసుకున్నాము. ఒక 2 minutes లో ముగిస్తాను. అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము పిల్లల గురించి చిన్న మాట చెప్పేసి నేను ముగిస్తాను. కీర్తనకారుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి అనేసి అంటే కీర్తనల గ్రంథం 71వ అధ్యాయంలో ఏం మాట్లాడుతూ ఉంటాడు అనేసి అంటే 5-6 వచనాల్లో బాల్య దినముల నుండి నాకు ఆశ్రయమై ఉన్నావు. ఎక్కడి నుంచి? బాల్య దినముల నుంచి. ఎవరు ఆశ్రయం అంట? దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నాడంట. తల్లిదండ్రులు ఏం నేర్పుతా ఉండాలంట పిల్లలకి? బాల్య దినముల నుంచి మందిరాన్ని నేర్పిస్తా ఉండాలంట. బాల్య దినముల నుంచి నువ్వు నీ తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకుంటా ఉన్నావో, నీవు నీ అత్తమామలను ఏ విధంగా చూసుకుంటా ఉన్నావో అది ఎవరు చూపిస్తా ఉండాలంట? పిల్లలు చూస్తా ఉండాలంట. చాలా కుటుంబాలలో ఉన్నటువంటి ఒక బుద్ధిహీనమైనటువంటి పని ఏంటో తెలుసా? జాగ్రత్తగా ఈ మాట గుర్తుపెట్టుకోండి. కష్టం వస్తే పిల్లలకు చెప్పకుండా పెంచేటటువంటి తల్లిదండ్రులు ఉంటారు. కష్టం వస్తే మా పిల్లలు ఎక్కడో హాస్టల్లో ఉన్నారు, మా పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నారు, వాళ్ళకి చెప్తే వాళ్ళ మైండ్ పాడైతుంది, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అనేసి తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు అనేసి అంటే కష్టాన్ని దాచిపెడతారు, సుఖాన్ని మాత్రమే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సుఖాన్ని వాళ్ళకి ఇస్తూ ఉంటారు. మనం ఏం చేస్తూ ఉండాలనేసి అంటే ఇర్మియా భక్తుడు ఏం మాట్లాడుతూ ఉంటాడు అంటే 9వ అధ్యాయం 20వ వచనంలో మీరు మీ పిల్లలకు అంగలార్చుట నేర్పుడి. ఏం మాట మాట్లాడుతూ ఉన్నాడు? మీరు మీ పిల్లలకి అంగలార్చుట నేర్పుడి. నీ ఇంట్లో అప్పెంతుందో చెప్పాలా, నీ ఇంట్లో కూరగాయలు ఎంతున్నాయో, నీ ఇంట్లో ప్రతి నెల ఖర్చు ఎంత వస్తుందో చెప్పాలి, నీకున్నటువంటి అనారోగ్యం చెప్పాలి, ప్రతిదీ కూడా ఎవరు చెప్పాలి? పిల్లలకు చెప్పాలి. అప్పుడు పిల్లలు ఏం చేస్తూ ఉంటారు అనేసి అంటే అరే నేను నా డాడీకి నా మమ్మీకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉండాలి, మా ఇల్లు ఇంత అప్పుల్లో ఉంది, నేను చదువుకొని ఇంకా కొంచెము హెచ్చు స్థితిలో నిలబడాలా,
నీ ఇంట్లో డబ్బు చాలా చాలా మంది ఏంటి అంటే మనకున్నటువంటి అప్పులే అదే విధంగా ఉంటాయి. మన పిల్లలు ఏం చేస్తూ ఉంటారు అనేసి అంటే 50,000, 70,000, ₹1,00,000, 2 లక్షల ఫోన్లు వాడుతూ ఉంటారు. 50,000, 70,000, 1,00,000, 2 లక్షల ఫోన్లు వాడుతూ ఉంటారు. నీ తల్లికి తండ్రికి ఏ ఫోన్ ఉంది? చిన్న ఫోన్ ఉంటుంది. నీ తల్లిదండ్రుల చెప్పులు ఏ విధంగా ఉంటాయి? ఏ రోజైనా చూసిరా? మీ తల్లిదండ్రుల బట్టలు ఏ విధంగా ఉంటాయి? మనం ఏం చేసుకుంటా ఉండాలి అనేసి అంటే మా తండ్రికి ఏ విధంగా చెప్పులు ఉన్నాయి, మా తండ్రికి ఏ విధంగా బట్టలు ఉన్నాయి అనేది పిల్లలు గమనించేది. తాత అమ్మమ్మకి, తాత నానమ్మకి ఏ రకమైనటువంటి జీవితం ఉంది, ఇంట్లో అప్పులు ఏ విధంగా ఉన్నాయో నేర్పిస్తూ ఉండాలంట. మీ పిల్లలకు మీరు అంతలాంటి నేర్పుడి. నీ ఇంట్లో ఉన్న అప్పు తెలవకపోతే నీ కుమారుడు కుమార్తె ఏం చేస్తారు? బయట ఎక్కడో అప్పు చేస్తారు. అప్పు చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఎవరో వస్తారు ఇంటి దగ్గరకు వచ్చేసి, అయ్యా మీ కుమారుడు మీ కుమార్తె ఈ విధంగా మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, దానికి ఇవ్వు అనేసి అంటే అలాంటి సమయంలో తల్లిదండ్రులకు బహురోధన మిగులుతుంది. ఈ చివరి రోజుల కంటే కూడా ఆ మొదట తన పిల్లలకి ఏం నేర్పుతా ఉండాలి అనేసి అంటే ఇంటి యొక్క పరిస్థితి, ఆ గృహం యొక్క పరిస్థితి అనేది పిల్లలకు నేర్పుతా ఉండాలంట. పిల్లలకు ఏం చేస్తా ఉండాలంట అంటే రోదన చేయుట నేర్పుడి అనేసి మాట్లాడుతూ ఉన్నారు. రోదన చేయుట నేర్పుడి అనేసి మాట్లాడుతూ ఉన్నారు. చిన్న మాట నేను చెప్పేసి ముగిస్తాను. ఏంటి అంటే పిల్లలలో ఎప్పుడు వేరియేషన్ చూపించేటటువంటి తల్లిదండ్రులుగా ఉండదు. నీకు 10 మంది పిల్లలు ఉంటే 10 మంది పట్ల ఒకే రకంగా చదివించాలి. చదవకపోతే వానిష్టం, చదవకపోతే వానిష్టం. 10 మందికి నువ్వు ఏ విధంగా బట్టలు కొనిస్తా ఉన్నావో నీ ఒక్క పిల్లలకి కానీ 10 మందికి కానీ అదే రకంగా బట్టలు కొనివ్వాలి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే మగ పిల్లలను ఒకలాగా ఆడపిల్లలని ఒకలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. మగ పిల్లలని ఒకలాగా ఆడపిల్లలని ఒకలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉండాలి అనేసి అంటే 10 మంది కుమారులు ఉంటే 10 మంది కుమార్తెలు ఉంటే ఒక కుమారుడైనా 10 మంది కుమార్తెలైనా, ఒక కుమారుడైనా 100 మంది కుమార్తెలైనా ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయాలంట? ఒకే రకంగా సమానంగా ట్రీట్ చేయాలంట. సమానంగా ట్రీట్ చేయాలంట. యాకోబును చూడండి. యాకోబు ఏం చేస్తా ఉన్నాడు? 12 మంది కుమారులు, ఒక్కగానొక్క ముగ్గుల దీనా కుమార్తె. 12 మంది కుమారులను ఏ విధంగా చూసుకుంటా ఉన్నాడు? ప్రేమగా. ఆ ఒక్క కుమార్తె కూడా అదే రకంగా చూసుకుంటా ఉన్నాడు. ఆ రకంగా చూసుకున్నాడు కాబట్టి దీనాకు కష్టం వచ్చినప్పుడు 12 మంది అన్నదమ్ములు తన వైపు నిలబడ్డారు. తనకు కష్టం వచ్చినప్పుడు 12 మంది అన్నదమ్ములు క్రికెట్ టీం లాగా నిలబడ్డారు తన వైపు. ఆడపిల్లలను ఎప్పుడు కూడా నార్మల్ గా అంటే వేరియేషన్ చేసేసి చూపించొద్దు. కుమార్తె కదా ఏదో పెళ్లి చేసేసి దులిపేసుకుందాము, పెళ్లి చేసేసి భారం తీర్చుకుందాము, బాధ్యత తీర్చుకుందాము అనేసి ఉండేటటువంటి తల్లిదండ్రులుగా ఉండొద్దు. కుమార్తెలు ఎప్పుడు కూడా ఇంటికి ఆశీర్వాదం అండి. కుమార్తెలు ఎప్పుడు కూడా ఇంటికి ఆశీర్వాదం. నీ కుమార్తెకు పెళ్లి చేసేసి ఇంట్లో నుంచి పంపించినవా? నీ కుమార్తెకు నీ ఇంట్లో నుంచి పంపించినవా? నీ ఇంట్లో కళ అనేదే ఉండదు. ఏదో భారం, కుమార్తె ఇంటిలో నుంచి పంపిస్తే ఒక భారం వెళ్ళిపోతుందయ్యా అనేటటువంటి తల్లిదండ్రులుగా ఉండొద్దు. దేవుడు సమకూరుస్తాడు. ఆదాము దగ్గర నుంచి ప్రకటనలో నుంచి తీసిన తర్వాత ఈ ఎవరయ్యా అంటే నాలో నుంచి వచ్చింది కనుక నారీ అనేసి ఏ విధంగా ఉన్నారో ఆ సంబంధాన్ని మనకు దేవుడు తీసుకొచ్చాడా లేదా అనేది మనకు అర్థమైపోతుంది. మ్యారేజెస్ అనేవి ఎవరు ఆపలేని. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి ముగిస్తాను. మా దీవెనరావు బాబాయ్కి హార్ట్ సర్జరీ అయింది. హార్ట్ సర్జరీ అయిన తర్వాత మేము నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాము. హార్ట్ సర్జరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా చిన్నక్కకి సంబంధం వచ్చింది. కంటిన్యూస్గా అడుగుతా ఉన్నారు, అయ్యో మా పరిస్థితి ఈ విధంగా ఉంది, మేము పంజగుట్ట నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాము, మేము ఇప్పుడు సంబంధం చూసుకోవడానికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు, ఇప్పుడే మా పాపని చదువు అయిపోయింది, మేము కొన్ని రోజులు ఉద్యోగం చేద్దామనేసి అనుకుంటా ఉన్నాము అనేసి అంటే ప్రతిరోజు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఏమైంది అనేసి అంటే సరే వీళ్ళు ఇంతగానం అడుగుతా ఉన్నారు కదా చూసేసి వద్దాము అనేసి అందరూ అక్కడ నుంచి 4 కిలోమీటర్లు అనేసి హాస్పిటల్ నుంచి అక్కడ నుంచే వెళ్ళిపోయారు. చాలా మంది సంబంధాలు అనేసి అంటే అబ్బాయిలు అమ్మాయి ఇంటికి వస్తారు, మేము అక్కడ ఏం చేస్తున్నాము అనేసి అంటే అమ్మాయిని తీసుకొని అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. మీరు నమ్మండి నమ్మకపోండి, జనరల్గా సంబంధం చూడడానికి వస్తున్నారు అనేసి అంటే అమ్మాయిని చాలా పద్ధతిగా మంచిగా రెడీ చేసేసి మేకప్ వేసేసి రెడీ చేసేసి ఉంచుతారు. మార్నింగ్ ఎప్పుడు 6 గంటలకు పోతే సాయంత్రం 6 గంటలకు సంబంధం చూస్తానికి వెళ్ళినాము. మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హాస్పిటల్లోనే ఉన్నాము. ఆ హాస్పిటల్ నుంచే సంబంధం చూడడానికి తీసుకొని వెళ్ళినాము. కనీసము మా అక్క కనీసం తన మొహం కడుక్కునేటువంటి స్థితిలో కూడా లేదు, అలానే వెళ్ళిపోయింది. వెళ్ళగానే వాళ్ళకి నచ్చింది, ఇమ్మీడియట్గా సంబంధం మాట్లాడాము, ఇమ్మీడియట్గా పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయి ఇప్పటికీ
15 సంవత్సరాలు దాటింది. సంబంధాలు ఏ విధంగా తీసుకొస్తాడు అనేసి అంటే దేవుడు అలా తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చేసి నీ ఇంటి ముందు నీ వాకిట దగ్గర నిలబెడతాడు. నీ వాకిట దగ్గర నిలబెడతాడు. ఏదో నా కూతురికి పెళ్లి చేసేసి పంపిస్తే నా గుండెల పైన భారం తగ్గిపోతుంది. చేసి పంపించిన తర్వాత పెరుగుతుంది భారం. చేసి పంపించిన తర్వాత కరెక్ట్ ప్రాపర్ ప్లానింగ్ లేకుండా చేసి పంపించిన తర్వాత అసలైన భారం పెరుగుతుంది. కుమార్తెలంతా ఏంటి ఆశీర్వాదం అనేసి మాట్లాడుతూ ఉన్నారు. కుమార్తెలు ఆశీర్వాదం అనేసి మాట్లాడుతూ ఉన్నారు. కుమార్తెలు అంటాయి వేరియేషన్ చేసేసి చూపించొద్దంట. మరొకసారి ఎక్కడ స్టార్ట్ చేసాము అక్కడనే ముగిద్దాము. తల్లిదండ్రుల గురించి, తల్లి గురించి యెషయా భక్తుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేసి అంటే ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, తల్లి ఏం చేస్తుందంట? ఆదరిస్తుందంట. ఆదరణ లేకపోయినా, ఆదరణ కరువైపోయినా కానీ తల్లి ఏం చేస్తూ ఉంటుందంట? ఆదరిస్తుందంట. ఆ తల్లి ప్రేమ మనం కూడా ఏం చేస్తూ ఉండాలంట? ఎంతో కొంత తీసుకొని ఉంటాం తల్లి దగ్గర నుంచి. ఎంతో కొంత ప్రేమ తల్లి దగ్గర నుంచి తీసుకొని ఉంటాం. తిమోతి భక్తుడు మాట్లాడిన విధంగా మన తల్లికి మన తండ్రికి ఎంతో కొంత ప్రత్యుపకారం చేసేసి, వాళ్ళు ఉన్నంతకాలం ఎంతో కొంత ప్రత్యుపకారం చేసేసి వాళ్ళని చూసుకోవడానికి చేతనైనంత మటుకు మనము ఆ ప్రత్యుపకారం చేసుకునే విధంగా మనం మన జీవితాలను కొనసాగించుకోవాలనేసి దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో, మన హృదయంలో ఫలించలాగిన చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధ మహోన్నతుడ యేసయ్య, ఎప్పుడేం వెళ్తాండి నీ పాదంలో వందనాలు. యేసయ్య, చెప్పబడినటువంటి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి. నీ కృపలో బలపరచండి, భద్రపరచండి.